ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం నుండి మనం చదువుదాం. నూతన నిబంధనలో 180వ పేజీ, ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20, 21 వచ్చిన భాగాలు. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తును రక్షకుని నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాము. సమస్తమును తనకు లోబరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ప్రార్థన. కృపా కనికర సంపన్నుడవైన మా దేవా, సకల సృష్టికర్తవగు మా తండ్రి, సమస్తమునకు ఆధారభూతుడా, అద్వితీయుడా, మీ యొక్క అతి శ్రేష్టమైన నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, బహు కీర్తనీయుడు, మా ఆరాధనకు యోగ్యుడు. ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభువైన యేసుక్రీస్తు వారిలో మీరు మాకు అనుగ్రహించిన గొప్ప రక్షణకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మరొకసారి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు మీరు అనుగ్రహించిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. సువార్త భాగముగా మీ పరిశుద్ధ లేఖనములను చదివి దివ్యమైన పరలోకము నుండి మీ మాటల కొరకై ఆశతో మేము ఎదురు చూస్తాం. మీ యొక్క మహిమగల స్వరమును మాకు వినిపించండి. మీ యొక్క వాక్య ప్రత్యక్షతను మా కనుల ఎదుట మీరు ప్రదర్శించండి. మీ యొక్క ముఖ సౌందర్యమును కనులారా చూసి మరి ఎక్కువగా మిమ్మల్ని స్తుతించుటకు కృప చూపించండి. బలహీనుడైన ఈ మనుష్యుని మరుగు చేసి శక్తిగల మీ వాక్కును మాకు వినిపించి మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకున్నారు. యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు మూడవ అధ్యాయం 20, 21 వచన భాగాలను మనం చదువుతాం. ఈ చదివిన 2 వచనాలలో నిరీక్షణ, పౌలు యొక్క నిరీక్షణ అన్నారులే కానీ ప్రతి క్రైస్తవుని యొక్క నిరీక్షణ, హోప్ అంటారు. క్రైస్తవం ఒక గొప్ప పదం మీద ఆధారపడి ఉంది, అదే నిరీక్షణ. నిరీక్షణ లేకపోతే అసలు ప్రభును నమ్ముకోవడానికి ఆధారం మనకు దొరకదు. క్రైస్తవ నిరీక్షణ ఈ ప్రపంచంలో విశిష్టమైనది. మిగిలిన వాటితో పోల్చినప్పుడు, ఇతర మత విశ్వాసాలతో పోల్చినప్పుడు క్రైస్తవ నిరీక్షణ ప్రత్యేకమైనది. ఇట్స్ సపరేట్. ఎంత గొప్పదో అర్థం చేసుకుంటే, దాన్ని తెలుసుకుంటే క్రైస్తవ నిరీక్షణ యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుంది. ప్రభును నమ్మిన మనకి దేవుడిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో పౌలు జ్ఞాపకానికి తెస్తున్నారు. బైబిల్ గ్రంథములో దేవుడు చెప్పిన ఒక వచనాన్ని మనం జ్ఞాపకానికి తెచ్చుకున్నాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక
13వ అధ్యాయం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చదువుదాం. 13వ వచనం. కాగా 13 కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. సర్వలోకం గతించిపోతుంది, సర్వ జీవులు నశించిపోతాయి. వీటన్నిటికీ ఒక రోజు అంతం ఉంది. ఇది నిజం, ఇది సత్యం. బైబిల్ చెప్తుంది అదే. అంతా గతించిపోతుంది. ఈ ప్రపంచమంతా లయమైపోబోతుంది. వికటమైన యాండ్రముతో ఇవంతా లయము కాబోతున్నాయి అని పేతురు పత్రికలో ఉంది. ఎస్, ఇవన్నీ గతించిపోయేవే. నిలిచేది మూడే అన్నాడు. ఏంటవి అంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఇవి మాత్రమే నిలుస్తాయి. విశ్వసించిన ప్రియ సహోదరుడా, సోదరి అమ్మ, నిలిచేది మూడే. విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు మాత్రమే నిలుస్తాయి. ఏమంటే నిలిచే వాటిని విడిచిపెట్టాం. ఏవైతే గతించిపోతాయో వాటి వెంపడబడుతున్నాం, పరిగెత్తుతున్నాం. వీఆర్ ట్రయింగ్ టు గెయిన్. మనం ఏదో పొందుకోవాలి, ఏదో సంపాదించుకోవాలి, ఏదో పోగేసుకోవాలి. ప్రయత్నం, తాపత్రయం, పరుగు. నశించిపోయే వాటి కొరకే పరిగెత్తుతున్నారు. ప్రభువును నమ్మిన బిడ్డలే. దేవుడు అంటున్నాడు అంతా పోతుంది, అంతా గతించిపోతుంది. మరి ఏముంటాయ్యా అంటే విశ్వాసం, నిరీక్షణ, ప్రేమ ఉన్నాయా? వీటిని మనం కొట్టుకున్నామా? వీటిని వెంబడిస్తున్నామా? వీటిని సంపాదించుకుంటున్నామా? నిలిచే వాటి కొరకు ప్రయాసపడుతున్నామా? నిలవని వాటి కొరకు ప్రయాసపడుతున్నామా? ఎలా ఉంది మన తాపత్రయం? విశ్వాసములో వృద్ధి చెందాలని కోరుతున్నారా? నిరీక్షణలో స్థిరముగా ప్రభువు కొరకై నిలుస్తున్నారా? తోటి సహోదరుని ప్రేమించుటలో, దేవుణ్ణి ప్రేమించుటలో నిలిచి ఉంటున్నారా? ఎలా ఉన్నాం మనం? నిలిచేవి మూడే అన్నాడు. వాటిల్లో ఒకటి నిరీక్షణ, హోప్. ఏంటి ఆ నిరీక్షణ? 3 ముక్కలు చెప్పాడు. రండి ఏరుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. 3:20. మన పౌరస్థితి పరలోకమునందున్నది. మన పౌరస్థితి పరలోకముందున్నది. మొదటి మాట. మనం ఎక్కడ వారం కాదు. మనం ఎక్కడ వారము కాదు. ఎక్కడ వారం అండి? మనం ఎక్కడ వారం అంటే పరలోకానికి సంబంధించిన వారం. మనం పరలోక పట్టణ పౌరులం. మన పౌరస్థితి పరలోకముందున్నది. మన పౌరస్థితి పరలోకమందున్నది, భూలోకంలో కాదు. మనం భూసంబంధులమైతే ధనం సంపాదించుకోవడానికి, ఆస్తులు సంపాదించుకోవడానికి, మందిని సంపాదించడానికి ప్రయాసపడతాం. అలా ప్రయాసపడే వారంతా భూసంబంధులే. మీరు ఏమైనా అనుకున్నాం, తిట్టుకున్నా ఉన్న వాస్తవం చెప్పండి. వీటి కొరకు ప్రయాసపడే వారంతా, వీటి కొరకై తాపత్రయపడి పరిగెత్తే వారంతా భూసంబంధులే తప్ప వారు ఆత్మ సంబంధులు కాదు, పరసంబంధులు కాదు. నో. మన పౌరస్థితి పరలోకమందున్నది. మనం అక్కడి వారం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం చదువుదాం.
లేక 9 నుండి చదువుదామా? 9వ వచనం. విశ్వాసము బట్టి అతడును 207వ పేజీ, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 9వ వచనం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు ఆ సమాన వారసులైన వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అనువారును గుడారములలో నివసించుచు గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దత్త దేశములో పరవాసులైరి. ఎలా ఉన్నారంటే అన్యుల దేశములో ఉన్నట్టుగా. అంటే మేము ఎక్కడ వారం కాదు, మేము అక్కడి వారం. ఎక్కడి వారం? పరలోక పట్టణ పౌరులం. మా రాజ్యం అది, మా పట్టణం అది, మా ఊరది, మా దేశం అది. మేము అక్కడి వారం, అక్కడికి వెళ్ళాలి. ఏదో ఇక్కడ ఉండట్టు ఉండలేదండి. వారు గుడారములో ఉన్నారట. అబ్రహాము కంటే ధనికుడు ఇంకెవరు లేరేమో. ఇప్పుడు చెప్పుకుంటున్న ధనవంతుల లిస్టులో నెంబర్ 1 అన్నాళ్ళు కూడా అబ్రహాముతో సరితూగలేరు. అంత ధనం కలిగిన వాడు. మరి గుడారములో ఎందుకున్నాడండి? గుడారంలో ఎందుకున్నాడు? నాది ఈ దేశం కాదు, నాది ఈ ఊరు కాదు, నేను వెళ్ళాలి. నేను పరలోక పట్టణ పౌరుడను. నా పట్టణం అక్కడ, నా దేశం అక్కడ, నా దేవుడు అక్కడ ఉన్నాడు, నేను అక్కడ ఉండాలి. నాది ఈ ఊరు కాదు అన్నట్టుగా ఈ లోకంలో జీవించాడు. మరి మనం ఎందుకు వీటి కొరకు పోరాడుతున్నాం? మనం ఎందుకు వీటి కొరకు ప్రయాసపడుతున్నాం? ఎందుకు గాలిని పోగేసుకున్నట్టుగా పోగేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం? వై? నువ్వు భూసంబంధుల యొక్క ప్రయత్నాలు వేరు, పరసంబంధుల యొక్క ప్రయత్నాలు వేరు. అబ్రహాము పరసంబంధి కనుక అంత ఉన్నా ఎలా ఉన్నాడు అంటే అన్యుల దేశంలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఏమీ లేనివాడుగా గుడారములో ఉన్నాడు. ఈ లోకంలో ఉన్న ఆనందం, సంతోషం, ఈ లోక ఆస్తులు, సంపదలు, వీటితో అతను ఆనందించలా. దేని కొరకు ఎదురు చూశాడంటే ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడు, ఆ దేశం కోసం ఎదురు చూశాడు. 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. అబ్రహాము యొక్క నిరీక్షణ వేరు. ఓ భూ సంబంధి, నీ యొక్క నిరీక్షణ వేరు. అబ్రహాము నిరీక్షణ వేరు, భూ సంబంధుల యొక్క నిరీక్షణ వేరు. అందుకనే అబ్రహాము ఆ పట్టణము కొరకు ఎదురు చూశాడు. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఏమీ నాకు లేదు, ఈ పట్టణం వాడన కాదు, ఇదిగో రేపు వెళ్ళిపోతాను అన్నట్టుగానే ఉన్నాడండి. నన్ను అడిగారు కదా, నేను చెప్పాను, నా సొంత సాక్ష్యమే చెప్పారు. రేపు పొద్దున్న వద్దంటే నేను రానయ్యా అని మీ ఎదుటి చెప్పి. ఎందుకంటే నాకు ఏ హోప్ లేదు, నాకే నిరీక్షణ లేదు, నాకేమీ అక్కరలేదు. సూటిగానే చెప్తాను, నాకేమీ అక్కర్లేదు. ఏదో ఆశించి మీ మధ్య నేను పనిచేయడం లేదా. నా హృదయం ఏంటో దేవునికి తెలుసు. ఆ నిరీక్షణ ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఉండాలి. నేను ఇక్కడ వాడన కాదు, నేను పరలోక సంబంధిని, నేను అక్కడికి వెళ్ళాలి. ఈ భూమి మీద నాకేమీ అక్కరా లేక బ్రతికితే చాలు, నువ్వు ఇచ్చినంత కాలం ఈ భూమి మీద బ్రతుకుతా, నీకు నమ్మకమైన సాక్షిగా ఉంటాను ప్రభువా. తీసుకున్న రాజు నన్ను పరలోకానికి చేర్చు. ప్రతి విశ్వాసికి ఉండవలసిన నిరీక్షణ. అబ్రహాము మనకు మాదిరి చూపించి వెళ్ళాడు. గుడారములో నివసించాడు. ఎందుకయ్యా గుడారములో ఉన్నావంటే, ఎలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ పట్టణము కొరకు నేను ఎదురు చూస్తున్నాను. దాని కొరకు మనం ఎదురు చూడాలి, కనిపెట్టాలి. అమ్మా, ప్రపంచ పరిస్థితులు చూస్తున్నప్పుడు ఆయన రాకడ చాలా సమీపంగా ఉందని అర్థమవుతుంది. ప్రపంచమంతా ఆయన ప్రజలకు వ్యతిరేకంగా లెగుస్తుంది. అన్ని శక్తులు, అన్ని దేశాలు, ఐక్యరాజ్య సమితిలో అన్ని దేశాలు కలిపి
ఆ దేశం మీదకి వ్యతిరేకంగా ఒక తీర్మానాన్ని చేసిన అర్థం కావడంలా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది, ఇంకెందుకు ఈ ప్రయాస? అన్ని దేశాలు కలిపి ఆ దేశం మీద బాంబులు వేస్తున్నాయి, అర్థం కావడంలా ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. అందరూ ఆయన మీదకి లేచినప్పుడు ఆయన మధ్యాకాశానికి వస్తాడు. తన ప్రజలను రక్షించడానికి భూమి మీదకు ఆయన వస్తాడు. అది రెండవ భాగం ప్రియులారా. తప్పనిసరిగా ఆయన వస్తాడు. ఆయన రాబోతున్నాడు. అంత్యకాలం చాలా సమీపంగా ఉంది. ఎవరో ఒక ఆర్టికల్ రాశారు, వాళ్ళ దగ్గర ఉన్న అణుబాంబులు తీస్తే ప్రపంచం మొత్తం సర్వనాశనం అయిపోతుందట. అయ్యిద్దిలే, ఆగండి. ప్రభు రావాలి, సర్వలోకాన్ని ఏం చేయాలి? లయము చేయాలి. ఏండ్ల పరిపాలన తర్వాత జరుగుతుంది, అన్నీ జరుగుతాయి. ఆ కాలాలు సమయాలు ఎవరి చేతిలో ఉన్నాయి? ఆయన చేతిలో ఉన్నాయి. నువ్వెవరు నేనెవరు చెప్పడానికి? ఆయన సమయమందు ఆయన తప్పక వస్తాడు. కానీ ప్రభును నమ్మిన బిడ్డలముగా మనకు స్పర్శ ఉంది, మనలో జీవం ఉంది, మనలో విశ్వాసం ఉంది. ప్రభు యొక్క మనసు మనకు తెలుసు. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. నా రాకడ చాలా సమీపంగా. చదువుదామా రండి. కొన్ని వచనాలు మనం చదివి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం, 10వ వచనం. మీ యొద్ద మాకెట్టి ప్రవేశము కలిగెను. అక్కడి జనులు మమ్మను గూర్చి తెలియజెప్పుచున్నారు. మరియు మీరు విగ్రహములను విడిచిపెట్టి జీవము గలవాడును సత్యవంతుడగు దేవుని దాసులగుటకును దేవుడు మృతులలో లేపిన యేసు అనగా రాబో ఉగ్రత నుండి మనలను తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వచ్చునని ఎదురు చూచుటకును మీరెలాగు దేవుని వైపునకు తిరిగితిరో ఆ సంగతికి వారే తెలియజేయుచున్నారు. ఆయన వస్తాడని చెప్పండి, ఎదురు చూస్తున్నాం. ఇది క్రైస్తవ నిరీక్షణ. ఆయన వెళ్ళిపోయాడు, అయిపోయింది కాదు. ఆయన మరలా తిరిగి వస్తాడు. ఇది మన నిరీక్షణ. వీళ్ళరా, ఈ నిరీక్షణ మనమందరం కలిగి ఉండాలి. ఈ నిరీక్షణను మనం అర్థం చేసుకోవాలి. అన్యుల దేశములో ఉన్నట్టుగా అబ్రహాము వలె మనం ఈ లోకంలో జీవించాలి. ఎప్పుడు పోతామో తెలియదు, ఎప్పుడు ఆయన వస్తాడో మనకి తెలియదు. ఇవి మన చేతుల్లో లేవు. కనుక బ్రతికినంత కాలం అన్యుల దేశములో ఉన్నట్టుగా మనం ఉందాం. ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 2వ మాట మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుదాం. 20వ వచనం. మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు అను రక్షకుని నిమిత్తం కనిపెట్టుకొని ఉన్నాము. అక్కడ నుండి ఆయన వస్తాడు. ఆయన పరలోకము నుండి వస్తాడు. ఆయన వస్తాడు. అదే మన నిరీక్షణ. వీళ్ళరా వినండి. లోకానికి అర్థం కాదు, భూసంబంధులకు అర్థం కాదు, శరీరాన్ని అనుసరించి నడిచే వారికి అర్థం కాదు. వారిని పక్కన పెట్టండి. ప్రభును నమ్మిన మనం ఆయన రాకడ కొరక ఎదురు చూద్దాం. ప్రభువా రమ్ము. ఈ దీన శరీరములో, ఈ లోక యాత్రలో, ఆటుపోట్లతో, కుటుంబ సమస్యలతో, ఆర్థిక బాధలతో, అనారోగ్య సమస్యలతో, ఈ లోకములో ఉన్న బాధలతో ప్రభువా వేసారిపోయి ఉన్నాను, తట్టుకోలేకపోయి ఉన్నాను. ప్రభువా రమ్ము అని ఆయన పిలుద్దాం. ఆయన రాకడ కొరక ఎదురు చూద్దాం. ఆయన వస్తానని వాగ్దానము చేశాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 3వ వచనం. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల
మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున నేనుండు స్థలములో మీరు ఉండులాగున మరలా వచ్చి వచ్చి నా యొద్ద నుండి మిమ్మల్ని తీసుకొని పోదును. మరలా వస్తా మిమ్మల్ని తీసుకొని వెళ్ళడానికి మరలా. అదే మన నిరీక్షణ. పిల్లరా, క్రైస్తవ నిరీక్షణ గొప్పది అని మొదట్లోనే జ్ఞాపకం చేసుకున్నాం. మొదటి మాట, మన పౌరసత్వం పరలోకమందున్నది, మన పట్టణం పరలోకం, మనం అక్కడికి వెళ్ళవలసిన వారం, మనం అక్కడి వారం, దాని కొరకు మనం ఎదురు చూస్తున్నాం. రెండవ మాట, ప్రభువు నేను వస్తానని వాగ్దానము చేశారు. ఆయనే చెప్పారు ఈ మాట, నేను మరలా వస్తా అని దేవుడే చెప్పారు. ఆయన రాకడ కొరకై మనము ఎదురు చూస్తున్నాం. ఆయన వస్తాడు. ఆయన వచ్చే సమయం ఆసన్నమైందని ప్రపంచ పరిస్థితులు మనకు అర్థం చేస్తున్నాయి. భూకంపాలు, యుద్ధాలు, కరువులు ఇవన్నీ కలుగుతున్నప్పుడు మనకు అర్థం కావద్దు, ఆయన రాకడ చాలా సమీపంగా ఉంది. ఆయన రాబోతున్నాడు. మనలను తీసుకొని వెళ్ళడానికి ఆయన వస్తాడు. ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. ఆయన మధ్యాకాశానికి వచ్చి మనలను పిలుస్తాడు. మనం వెళ్ళిపోతాం. రెప్ప పాటులో మనం మార్పు చెంది వెళ్ళిపోబోతున్నాం. ఎప్పుడు జరుగుతుందో తెలియదు. ఇప్పుడే జరగచ్చు. మన పక్కన ఉన్నవారు అలాగే వెళ్ళిపోతారు. పిల్లరా, ఆలోచన చేయండి. నిజమైన క్రీస్తుని మీరు అంగీకరించినట్లయితే, సత్యవంతుడైన దేవుణ్ణి మీరు అంగీకరించినట్లయితే, ప్రభువుని మీరు నమ్మినట్లయితే, ఆ నిరీక్షణ మీకు దొరుకుతుంది. ఆ పరలోక పట్టణం మీకు దొరుకుతుంది. ఆ ఎత్తబడే గుంపులో నువ్వు కూడా ఉంటావు. పిల్లరా, ప్రభుని నమ్మండి. ఆయన బిడ్డలుగా చేయబడండి. పరలోక రాజ్యాన్ని పొందుకోండి. ఇది మతం కాదు, మార్గం. దేనికంటే పరలోకానికి మార్గం. మతం పుచ్చుకోవడం కాదు, మార్గమున వెళ్ళడం, పరలోకానికి ఎక్కి వెళ్ళడం. ఒక నిచ్చెన వేయబడింది. ఆ నిచ్చెన మీద ఎక్కి వెళుతున్నారట. ఆ నిచ్చెన దేన్ని చూపిస్తుందంటే మార్గాన్ని చూపిస్తుంది. పరలోకానికి మార్గాన్ని చూపిస్తుంది. దాటి వెళ్తున్నాను. రండి, దేవుడే వాగ్దానం చేశాడు. నేను మరలా వస్తాను అనే మాట ఆయన చెప్పారు. ఈ మాటలు చాలాసార్లు మనం చూడగలం. ఆయన ఈ భూమి మీద ఉన్నంత కాలం అనేక సార్లు ఆ సంగతులను మనకు తెలియచేస్తూ వచ్చారు. అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. అపొస్తలుల కార్యముల గ్రంథం మొదటి అధ్యాయం 11వ వచనం. గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసు ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. ఎలాగో ఆయన వెళ్ళాడో అలాగూ ఆయన తిరిగి వస్తాడు. ఎలాగో ఆయన పరలోకానికి ఎక్కి వెళ్ళాడో అలాగే ఆయన మరలా తిరిగి వస్తాడు. ఇది వాగ్దానం. ఆ వాగ్దానాన్ని మనం నమ్మాం, విశ్వాసం ఉంచాం. ఆ నిరీక్షణ మనం పొందుకున్నాం. ఆ నిరీక్షణతో మనము ఎదురు చూస్తున్నాం. ప్రభు వస్తాడు. ఆయన మనలను తీసుకొని వెళ్ళడానికి తిరిగి వస్తాడు. ఇది రెండవ మాట. చాలా ఉదాహరణలు ఉన్నాయి. నేను వాటన్నిటినీ జ్ఞాపకానికి తేవట్లేదు. ఒకటి, ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్పిన మాట. రెండు, ఆయన దూతలు చెప్పిన మాట. మనం చదివాం. ఇలా చాలా వాగ్దానాలు ఉన్నాయి. తెస్సలోనికయ పత్రిక, మొదటి పత్రిక 4వ అధ్యాయంలో కూడా ఆ మాటలు ఉన్నాయి. ఆయన మధ్యాకాశానికి వస్తాడు అని, మనలను తీసుకొని వెళతాడు అని ఆ సంగతులను 4వ అధ్యాయంలో మనం చూడగలం. రండి, 15, 16 చదువుదామా?
ఆర్భాటముతోను, ప్రధాన దూత శబ్దముతోను, ప్రధాన దూత శబ్దముతోను, దేవుని బూరతోను పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును. పరలోకము నుండి ప్రభువు దిగి వచ్చును. ఆయన మరలా వస్తాడు, వస్తాడు, వస్తాడు. ఆయన తిరిగి రాని ఎడలా మనము విశ్వసించవలసిన అవసరము లేదు ప్రియులారా. మన నిరీక్షణ ఎంత గొప్పదో చూడండి. మనము అక్కడి వారం, ఆ పరలోక పట్టణ పౌరులం. ఆయన మనలను తీసుకొని వెళ్ళడానికి మరలా వస్తాడు, మనలను తీసుకొని వెళతాడు. పరలోకములో మనం ప్రభుతో ఉండబోతున్నాం. ఆహా, దేవుడు మనకిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పది! ఎందుకు ఆనందించాలంటే, ఈ వాక్యాలు చదువుతున్నప్పుడు, ఈ మాటలు వింటున్నప్పుడు హృదయానికి ఆనందం, తృప్తి. బజారుకు వెళ్ళిన తండ్రి తిరిగి వస్తాడంటే ఎంత ఆనందం చెప్పండి. మా నాన్న ఊరు వెళ్తే నేను చిన్నపిల్లాడిగా ఉన్నప్పుడు ఎదురు చూసేవాడిని. ఏం తెస్తాడో, ఏం తెస్తాడో, ఏం తెస్తాడో. నా తండ్రి వెళ్ళాడు పరలోకానికి, నా కొరకు స్థలము సిద్ధపరుస్తున్నాడు, మహాపట్టణం కడుతూ ఉన్నాడు. అక్కడ నాకు ఒక ఇల్లు నిర్మిస్తూ ఉన్నాడు, నాకు ఒక స్థలాన్ని సిద్ధపరుస్తున్నాడు. ఆయన మరలా వస్తాడు, నన్ను తీసుకొని వెళ్తాడు. ఈ ఆనందం, ఈ నిరీక్షణ ప్రభు మనకి ఇచ్చాడు. ఇది గొప్పది ప్రియులారా. ఈ నిరీక్షణ గొప్పది. ఆ నిరీక్షణ ప్రభు మనకిచ్చాడు. ఆ నిరీక్షణతో ఈ లోకంలో మనం ముందుకి సాగుదాం. ఆయన తప్పక వస్తాడు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన నేను వస్తానని చెప్పాడు, ఆయన తప్పక వస్తాడు. ఆయన దూతలు చెప్పారు, ఆయన నమ్మిన భక్తులు చెప్పారు. బైబిల్ గ్రంథం చెప్తుంది. బైబిల్ గ్రంథంలో రాయబడిన ప్రతి మాట సత్యమని నమ్ముతున్న నేను, మనమందరం కూడా ఆయన రాక కొరకై ఆశతో ఎదురు చూద్దాం, కనిపెడదాం, సిద్ధపడదాం. ఆయన రాకడలో ఆయన ఎదుర్కొనే వారంగా ఉన్నాం. 3వ మాట 21వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. సమస్తము తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి, తనకు లోపరుచుకొనజాలిన శక్తిని బట్టి ఆయన మన దీన శరీరమును, ఆయన మన దీన శరీరమును తన మహిమగల శరీరమునకు సమరూపము మహిమగల శరీరమునకు సమరూపము గలదానిగా మార్చును. ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మారుస్తాడు. 3 మాటలండి. ఒకటి, మన పౌరస్థితి పరలోకమందున్నది, మనం అక్కడి పౌరులం. మొదటి మాట. రెండవ మాట, ఆయన రాకడ, ఆయన వస్తానని వాగ్దానం చేశాడు. ఆయన రాకడ కొరకై మనం ఎదురు చూస్తున్నాం. 3వ మాట, ఆయన మన దీన శరీరమును మహిమగల శరీరముగా మార్చు. మీరు అడగండి, ఈ రోజుల్లో ఎవరిని అడిగినా చెప్తారా, ఈ దేహాన్ని ఎన్ని అనారోగ్య సమస్యలు, ఎన్ని బాధలు, కాస్త బాధ కలిగితే తట్టుకోలేము, ఎన్ని నొప్పులు. అవును కదా. ఈ దేహానికి కొంచెం ఇబ్బంది కలిగితే బ్రతకలేము. ఈ జీవితం అంతా కడు భయంకరమైనది. నిజమే చెప్తున్నాను. చిన్న వయసులోనే షుగర్, బీపీలతో బాధపడేవారు ఉన్నారు. చిన్న చిన్న బిడ్డలే, యవన కాలంలోనికి రాని బిడ్డలు, చంటి బిడ్డలకు కూడా షుగర్ ఉంటుంది. ఎంత బాధ, ఎంత విచారం. నిజమే చెప్తున్నాను. ఈ శరీరం మంటి శరీరం, ఇది దీన శరీరం. ఈ శరీరాన్ని ఆయన మహిమగల శరీరముగా మారుస్తాను. అబ్బా, ఎంత బాగుంటుందో కదా. ఒక గింజ భూమిలో నాటితే అది తిరిగి మొలుస్తుంది కదా, నూతనంగా మొలుస్తుంది కదా, క్రొత్తదిగా అవుతుంది కదా. అలాగే ఈ శరీరం చనిపోయి సమాధి చేయబడుతుంది. ఈ మంటి దేహాన్ని మనం ఇక్కడ విడిచిపెడతాం. మహిమ శరీరంతో మనం తిరిగి లేపబడతాం. అమ్మా, ఈ ముక్కు, ఈ కళ్ళు, ఈ నాలుక, ఈ కాళ్ళు, ఈ చేతులు అతుక్కుంటాయి, మరలా మనం మనుషులు అవుతాం. అది కాదు, అది కాదు. వీటన్నిటినీ మనం ఇక్కడ వదిలిపెడతాం. ఒక్కసారిగా మహిమగల శరీరంగా మనం మారిపోతాం. అది నూతనమైన శరీరం. ఆ శరీరంతో మార్చబడి మనం పరలోకానికి కొనిపోబడతాం. దాన్ని గురించి పౌలు మాట్లాడుతున్నాడు. ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడుతుందట. ఇప్పుడు మనం చదువుదాం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. మృతుల పునరుద్ధానమును అలాగే మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా ఎత్తబడి అక్షయమైనదిగా లేపబడును. ఈ క్షయమైనది ఏమైద్దట చెప్పరే? అక్షయమైనది. క్షయము అంటే మట్టిలో కలిసేది, అక్షయమైనది అంటే మట్టిలో కలవనది అని అర్థం. అది మట్టి కాదు, ఇవన్నీ మట్టే. బంగారమయ్యా మట్టే, వెండయ్యా మట్టే, నీ దేహం మట్టయ్యా. అదేంది? అద్దం ముందు చూసుకొని నేను అరే మొట్టు వచ్చింది అనుకుంటున్నాను, అరే మచ్చబడింది అనుకుంటున్నాను, అరే జుట్టు రాలిపోతుందని బాధపడిపోతున్నానే, ఇదంతా మట్టేనా? మట్టే. అంటే నువ్వు దేనికోసం పోరాడుతున్నావో తెలుసా? మట్టి కోసం పోరాడుతున్నావు. నన్ను క్షమించండి, ఉన్న వాస్తవం చెప్పండి. ఈ దేహానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకండి. ఇది మట్టే, ఒకరోజు విడిచిపెట్టాలి. ఎలా ఉంటే ఏమైందిలే అన్నట్టే మనం బ్రతకాలి. ప్రభును నమ్మిన బిడ్డలు శరీరానికి విలువ ఇస్తారా? విలువిస్తారా? విలువివ్వరు. విలువిస్తున్నావు అంటే నువ్వు పర సంబంధివి కాదు, శరీర సంబంధివి. నన్ను క్షమించు. విలువ ఇవ్వద్దు. ఈ దేహాన్ని విడిచిపెట్టాలి. ఈ శరీరాన్ని ఒకరోజు మనం విడిచిపెట్టాలి, పరలోకానికి వెళ్ళాలి. ఈ దీన శరీరం మహిమగల శరీరముగా మార్చబడాలి. ఈ క్షయమైనది అక్షయమైనదిగా మార్చబడాలి. చదువుదామా? 43. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. ఘనహీనమైనదిగా విత్తబడి మహిమగలదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును. ఇంతకంటే ఏం కావాలి మీరు చెప్పండి? ఇది బలహీనమా బలమా? చెప్పరే. యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఏమి అర్థం కాదు, ఏమి లెగుస్తారో, ఏమి మీదకి వెళ్తారో ఏమో. నేను కొడితే ఏమనుకుంటున్నా, మా ఇంటి ఎదురున్న కరాటే ఫైటర్ ఉండేవాడు. కరాటేలో బెల్ట్ వచ్చింది ఆయన. మా బంధువేలేండి, ఆయన కరాటే ఫైటర్. వాడితేనా అని మీదకి వచ్చాడు మా అమ్మ నాన్న. పాపం ఇంటికి వెళ్తే చెప్పి ఏడ్చింది మా తల్లి. ఇచ్చాడు దిక్కు లేనివాడు, రోడ్లంతా నేటి పరిస్థితి చెప్తుంది. ఈ శరీరం ఉప్పొంగుతుందండి, శరీరం ఉప్పొంగుతుంది. జాగ్రత్త. ఇది బలహీనమైనది, ఇది ఘనత లేనిది. ఎందుకంత ఉప్పొంగు? కాస్త రంగు ఉంటే మనకి ఎక్కడ లేని గర్వం వచ్చింది. ఎందుకు ఉప్పొంగు? కత్త కండబలం ఉంటే, కత్త ఆరోగ్యం ఉంటే ఎక్కడ లేని పొంగు వచ్చిద్దే. ఎందుకు ఇది? దేవుడే మాట్లాడుతున్నాడు. ఇది బలహీనమైన శరీరం, ఇది ఘనహీనమైన శరీరం. దీన్ని చూసి ఉప్పొంగవద్దు. ఈ ఘనహీనమైనది ఘనమైనదిగా నేను లేపుతా, ఈ బలహీనమైన దానిని బలమైన దానిగా నేను లేపుతా అని దేవుడు మాట్లాడుతున్నాడు. వండర్ఫుల్ గాడ్. దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. మనం దాని కొరకు ఎదురు చూస్తున్నాం, ఆ శరీరం కోసం ఎదురు చూస్తున్నాం. ఈ శరీరం కాదు, ఈ జీవితం కాదు, భూమి మీద నివసిస్తున్న ఈ జీవితం కాదు, పరసంబంధమైన ఆ జీవితం కొరకై మనం ఎదురు చూస్తున్నాం. ఇలా అర్థం చేసుకోండి. మనం ఎక్కడి వారం కాదు, అక్కడి వారమే. మనం అక్కడికి వెళ్ళాలి. ఈ శరీరం క్షయమైనది అక్షయమైనదిగా లేపబడుతుంది. ఈ శరీరం ఘనహీనమైనది ఘనమైనదిగా దేవుడు లేపుతానన్నాడు. ఈ శరీరం బలహీనమైనది బలమైనదిగా దేవుడు లేపుతానన్నాడు. ఏ రోగము లేదు, ఏ బాధ లేదు, ఏ నొప్పి లేదు, ఏ మచ్చ లేదు, ఏ డాగు లేదు. మహిమగల దేహముగా, ఘనమైన దేహంగా, బలమైన దేహంగా ఆయన మార్చి ఈ దీన శరీరాన్ని మహిమ శరీరముగా ఆయన మార్చబోతున్నాడు. వండర్ఫుల్ గాడ్ వీ హావ్. మన నిరీక్షణ ఎంత గొప్పది, మన దేవుడు ఎంత గొప్పవాడు. చివరి మాట 54వ వచనం. 54, 15, 54.
ఈ క్షయమైనది ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు అక్షయతను ధరించుకొనినప్పుడు ఈ మత్యమైనది ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు అమర్త్యతను ధరించుకొనినప్పుడు విజయమందు విజయమందు మరణము మృంగివేయబడును మరణము మృంగివేయబడెను అని రాయబడిన వాక్యం నెరవేరును. పిల్లరా, నా సమయం అయిపోయింది, నేను ఎరుగుదును, ముగిస్తాను. ఈ దేహం, ఈ శరీరం, ఈ జీవితం, ఈ బాడీలో 3 పార్ట్స్, 3 ఉన్నాయి: శరీరం, ప్రాణం, ఆత్మ. శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ శరీరం చనిపోతుంది. ఈ శరీరం చనిపోతుంది. అది మొదటి మరణం, ఫస్ట్ డెత్. అక్కడ ప్రాణం వేరైపోతుంది, ప్రాణం పోతుంది. ఈ ఆత్మ ఉందే, ఈ ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. దానికి చావు లేదు. చాలామంది చచ్చాక తక్కుడో బిక్కుడో లేయ్యా, నువ్వు చాలా చెప్తావు, అవన్నీ జరిగేనా అంటారండి. ఏం కాదు. శరీరం, ప్రాణం, ఆత్మ. ఈ శరీరం చనిపోతుంది, భూమిలో పాతి పెడతారు, అంతే, అది అలా అయిపోతుంది. ప్రాణం పోతుంది, 2 వేరైపోతాయి. ఆత్మ దేవుని దగ్గరకు వెళ్ళిపోతుంది. ఆత్మకు మరణం ఉంది అంటే చనిపోదు, ఆరని అగ్నిగుండానికి అప్పగించబడుతుంది. ప్రభుని నమ్మకపోతే ఈ ఆత్మ ఆరని అగ్నిగుండానికి అప్పగిస్తాడు దేవుడు. ప్రభును నమ్మితే పరలోకానికి, నిత్య జీవానికి తీసుకొని వెళ్తాడు. ఆయన ఈ దీన శరీరాన్ని మహిమ శరీరముగా, క్షయమైన దాన్ని అక్షయమైనదిగా, ఘనహీనమైన దాన్ని ఘనమైన దానిగా, బలహీనమైన దాన్ని బలమైన దానిగా ఆయన తిరిగి లేపుతాడు, పరలోకానికి చేరుస్తాడు. ప్రభుతో మనం సదాకాలము, నిత్యము, యుగయుగాలు 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 ఆయనతో కూడా మనం ఉండబోతున్నాం. దేవుడే వాగ్దానం చేశాడు, ఆ వాగ్దానాన్ని మనలో ఆయన నెరవేరుస్తాడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వచనం. యేసు, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల, ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును, వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని నా ప్రేమించును, తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము వాని చేతుము. యొద్ద నివాసము చేతుము. ఎవరితో నివాసం? దేవునితో నివాసం. యేసుక్రీస్తుతో మన నివాసం. అమ్మా, ప్రభువుతో కూడా సదాకాలం ఉండబోతున్నాం. తెస్సలోనికయులకు రాసిన మొదటి పత్రికలో అదే ఉంది, ప్రకటన గ్రంథములో అదే ఉంది. ప్రియులారా, అర్థం చేసుకోండి, సదాకాలం మనం దేవునితో ఉండబోతున్నాం. ఇది మన నిరీక్షణ. ఆత్మ సంబంధులు ఈ నిరీక్షణ కలిగి ఈ లోకంలో జీవిస్తారు. భూ సంబంధుల యొక్క ఆలోచనలు వేరు. దాని గురించి గత వారం మనం ఆలోచన చేశాం. కడుపే వారి దేవుడు, సిగ్గుపడవలసిన సంగతుల యందే వారు అతిశయపడతారు. ఓకేనా? అంతేకాదు, భూ సంబంధమైన వాటి మీదే వారు మనస్సు ఉంచుతారు. మనం ఆత్మ సంబంధులమా, శరీర సంబంధులమా, పర సంబంధులమా, భూ సంబంధులమా నిర్ణయించుకుని ఈ లోకంలో మనం అలాగూ జీవిద్దాం. ప్రభుని నమ్మని వారు ప్రభుని నమ్మండి. ఈ గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణ ఆయన మీకు అనుగ్రహిస్తాడు. తల్ల వంచినట్లయితే ప్రార్థన. కృపగల మా దేవా, మీ దివ్య నామానికి స్తుతులు, స్తోత్రములు. మీరు మాకిచ్చిన నిరీక్షణ ఎంత గొప్పదో మీరు మా ఎదుటకు తీసుకొని వచ్చారు. ఆయన, ఇంకా ఈ కూడికలో ఎవరు మిమ్మల్ని అంగీకరించలేదో వారు మీ బిడ్డలుగా చేయబడి ఆ గొప్ప నిరీక్షణ, శుభప్రదమైన నిరీక్షణలో
పాలు పుంపులు పొందడానికి కృప చూపించండి. అట్టి నిరీక్షణ కలిగిన వారమై మీ కొరకై ఎదురు చూచుట కొరకై మమ్మను సిద్ధపరచండి. మీరు అక్కడ చాలా సమీపంగా ఉంటుండగా మాలో ఉన్న ప్రతి లోపాన్ని దిద్దుకొని మీరు అక్కడ కొరకై ఎదురు చూసేవారం ఉండటకు సహాయాన్ని దయచేయండి. మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటకై మిమ్మల్ని స్తుతిస్తూ నాయనా, ఈ మధ్యాహ్న కాల సమయం చేరువచ్చిన మా ప్రియులందరినీ మీరే దీవించి ఆశీర్వదించి మీ రెక్కల కింద భద్రపరిచి మీ నామానికి మహిమ కలిగించుకున్నామని మా ప్రభును రక్షకుడు మా నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు ప్రభు దివ్య నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. చాలా సంతోషము. తన దాసును తన పక్షం నిలబెట్టుకొని అమూల్యమైన సంగతులను వినిపించిన దాసుని కుటుంబాన్ని బహుగా దేవుడు దీవించుగాక. పలహారం కోసము ఆనందర గారు ప్రార్థన చేస్తారు. తదుపరి ముగింపు ప్రార్థన పౌలు గారు చేస్తారు. ప్రార్థన చేసుకుందండి. ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ అత్యంత ఘనమైన నామమునకు మీ బంగారు పాదములకు వెళ్ళలేని స్థుతులు స్తోత్రములు వందనం చెల్లించుకున్నాం ప్రభువా. అయా మీ స్తోత్రములు వందనం చెల్లించుకున్నాను. నాయన సంఘంలో ప్రకటించిన మేర మరి నాయన మరి సర్వేరు గారి యొక్క కుమార్తె నేను ఆ బిడ్డకి ఇచ్చినటువంటి గర్భఫలం మనవని బట్టి వందనం స్తోత్రం చెల్లించుకున్నాను. నాయన ఆ బిడ్డకు నేను గతంలో నేను కొంత బలహీనత ఉంది. మరి అందుకొరకైనా సంఘాన్ని ప్రార్థించమని నేను మరి సంఘంలో ప్రకటించబడ్డగా తండ్రి మీ కృప ద్వారా సంఘంలో ప్రకటించిన మేర మరి సంఘం అంతా నేను మరి ప్రార్థించిన రీతిలో తండ్రి ఆ తల్లికి నేను చిన్న బిడ్డ కూడా నేను మంచి ఆరోగ్యం ఇచ్చి నెమ్మదించి స్వస్థత దయచేసారయ్యా. అందుని బట్టి వారు కృతజ్ఞతగా నేను ఇచ్చినటువంటి పలహారాన్ని మీరు ఆశీర్వదించిన తండ్రి మీ స్తోత్రనైనా ఆ కుటుంబాన్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునండి అయ్యా. మరి సంఘంలో ఇంకా అనేక మంది వారి వారి అవసరతల కొరకు అక్కర్ల కొరకునైనా ప్రకటన చేయబడి ఉన్నాయినైనా మరి వారి ఆరోగ్య విషయాల్లో కూడా మీరు తోడుకొని సహాయించండి. మేము మానవులనైనా బలహీనమయ్యా, మరి మా వల్ల ఏమీ జరగదు కానీ తండ్రి నమ్మిన బిడ్డల్ని మీరు ఎన్నటికీ విడిచిపెట్టకుండా వారి యొక్క అవసరతల అక్కర్లోనైనా తీర్చే దేవుడిగా ఉన్నారయ్యా. నమ్మి రక్షింపడిన వారిని దేవుడు ఎంతగానో ప్రేమిస్తారో, నమ్మకపోతే శిక్ష ఉంటుందని కూడా వాక్యం ద్వారా మీరు బయలుపరుస్తున్నారయ్యా. నమ్మిన ప్రతి ఒక్క బిడ్డను మీ సన్నిధిలో జ్ఞాపకం తీసుకునండి అయ్యా. మీ స్తోత్రములు వందనం చెల్లించుకున్నానైనా ఇంతవరకు నాయన మీ పక్షంగా నిలబడి మాట్లాడినటువంటి మీ దాసులను మీ సులుసాటును మరుగుపరిచి మాకు కావాల్సినటువంటి ఆత్మీయత్వాన్ని అందించారు ప్రభు. ఆ వాక్యాన్ని కూడా మేము ఈ చెవిని విని ఆ చెవిని విడిచిపెట్టకుండా ప్రభు ఆ వాక్యాన్ని మా హృదయంలో పదులుపరుచుకొని వాక్యానికి విధేయమై జీవించే బిడ్డలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరిచిందయా. మీ స్తోత్రండి ప్రభు. ఇంతవరకు జరిగిన ప్రార్థన కూడికలో ఆరాధన కొడుకులో కూడా మీరు తోడుగుండి సహాయం చేశారు. అందుని బట్టి కూడా వందనాలు స్తోత్రనైనా. మరి ముఖ్యంగా ఇచ్చిన పలహారాన్ని ఇచ్చిన కుటుంబాన్ని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం తీసుకోండి. ఆ తల్లి బిడ్డల క్షేమం ఉండటాన్ని మీరు చూపారు అయ్యా. అందుని బట్టి మరి ఒకసారి మీ సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా విన్నవించుకొని ఉంటుండగా అన్ని విధాలు మీ కృపాసన్నిధి కాంతి మాకు తోడుకుని సహాయం చేసి ఈ పలహారాన్ని మీరే ఆశీర్వదించి పంచిపెట్టి మహిమ ఘనత ప్రభావాలు పొందగలని మా ప్రభును మా రక్షకుడు అన్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి మీకు వందనాలు. ఈ మా ప్రభు దినంలో మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ మందిరంలో నడిపించి మీరు మాకు ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లించి మీ శరీర రక్తాలు పాలు పొందే భాగ్యం మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు. మీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందుకే మీ వాక్యం స్తోత్రాలు నాయన. త్వరగా ఈ లోకానికి మీరు వస్తుండగా మహిమ కలిగిన మీ శరీరాలు మాకు ఇవ్వడానికి ఈ మట్టి శరీరాన్ని భూ సంబంధం చేయడానికి మా ప్రభువ త్వరగా మీరు వస్తుండగా నాయన ఈ కడవరి దినాల్లో మీ మాటల చేత మీరు మమ్మల్ని హెచ్చరిస్తున్నందుకే స్తోత్రాలు. దీవించమని స్థానిక సంఘాన్ని ఆశీర్వించమని రక్షణ లేనిటువంటి వారు రక్షణ పొందడానికి సహాయం చేయండి. రక్షించబడి నీ బిడ్డలు నీ రాకడ కూడా సమస్య కలిగి ఉండటానికి సహాయం తెచ్చమని సంఘ సరిహద్దులు సంఘంలోని కుటుంబాలను నిందాలు దీవించమని ప్రాణపీడి మోచుకు రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామములో స్తోత్రాలు వందనాలు చెల్లించి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాను తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం
ఇది మొదలు ఆయన రాకడ పర్యంతం ఆయన సమ్మతో సదాకాలంతో వేయింది కాపాడి నడిపించిన గాక. ఆమేన్. పలహారం